ఏమంటారు చాలా తేజ వాళ్ళ మదర్ కోసం అలాగే గేట్ ఓపెన్ అవుతుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అసలు మనకి అంటే వాళ్ళ తేజ వాళ్ళ మదర్ వస్తారని మనకు తెలిసినా కానీ మనలో ఈ ఫీలింగ్ అనమాట. ఆవిడ వస్తుంటే ఈవిడ వచ్చారని ఒక ఫీలింగ్ ఉంది చూడు. మనకే ఇలా ఉంటే లోపల తేజ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అసలు ఓ రేంజ్ లో హ్యాపీ ఫీల్ అయ్యాడు. తేజ కళ నెరవేరింది. తేజ గాడు ఫుల్ హ్యాపీ అని అనిపించింది అనమాట. ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు గేట్ ఓపెన్ చేస్తున్నారా, అప్పుడే ఓపెన్ చేసేస్తున్నారా అని అన్నారు. సూపర్ అనిపించింది. మామూలుగా కాదు, నిజంగా తేజకు మాత్రం నిజంగానే సక్సెస్. తను అందుకే వచ్చాడు, ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. వాళ్ళ అమ్మని బిగ్ బాస్ హౌస్ లో చూడడానికే వచ్చాడు. తన కళ నెరవేరింది. తను బిగ్ బాస్ కోసం ఎందుకు వచ్చాడో అది కూడా సక్సెస్ అయినట్టే ఫుల్ గా. అంటే తను ఏదైతే చెప్తున్నాడో బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారిందో నిజంగానే అదే చెప్తున్నా. కొంతమందికి విన్నవక్కర్లేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది లైఫ్ ఈ రకంగా చేంజ్ అవుతుంది. ఏకంగా తినేంటి ఆ రోజు ఫస్ట్ డే చెప్పాడు కదా, 20 ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేశాను. చిన్న విషయం అది. జస్ట్ బిగ్ బాస్ 7 కి బిగ్ బాస్ 8 కి మధ్యలో ఉన్న ఒక 6 నెలల్లో ఏకంగా 20 బ్రాంచెస్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తున్నాడంటే ఎంత సక్సెస్ అసలు తేజది. విన్నర్ కంటే ఎక్కువ సక్సెస్ కదా అది. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. సో ఈరోజు ఎపిసోడ్ ఒక విషయం చెప్పాలి. ప్రేరణ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనడానికి 100 రీజన్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్. 100 అంటే 100 రీజన్స్ ఇస్తున్నాడు మనకి. నిన్న సీతాఫల్ ఏదైతే యష్మి వెళ్ళి లోపల నుంచి ఈ రోజు ఎపిసోడ్ లో 15 మినిట్స్ ఎపిసోడ్ ఓన్లీ ప్రేరణ కోసం. ఫస్ట్ 15 మినిట్స్ ఏకంగా 15 మినిట్స్ ఫ్యామిలీ మీద ఎవరికి ఇవ్వలేదు అంత టైం. ఏకంగా 15 మినిట్స్ ఇచ్చేసాడు ఎపిసోడ్ లో. 15 మినిట్స్ ఆమె కోసం. ఆమెమో ఏమంటారు క్రింజ్ అంతా చేస్తుంది. ఈమె కన్నింగ్ క్యూటీనెస్ ఉంది చూడు. అందరి మీద రూడ్నెస్ చూపించుకుంటూ ఉంటది. ఉంటది అంటే ఫస్ట్ చేసేవన్నీ చేసేస్తుంది, పైన మళ్ళీ ఆ కన్నింగ్నెస్ అనమాట. నిన్న బిగ్ బాస్ ఆ ముద్దు బిడ్డని ఎంత కాపాడుకుంటున్నాడంటే అసలు 1 వీక్ నుంచి గొడవ దేనికోసం అవుతుంది, సీతాఫల్ కోసం అవుతుంది. గౌతమ్ వాళ్ళ బ్రదర్ లోపల యష్మికి సీతాఫల్ ఇచ్చి పంపాడు. బయటికి సీతాఫల్ రాగానే ఆ సీతాఫల్ ఏమైంది ఎపిసోడ్ ఆడియన్స్ కి ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే కట్ చేస్తాడు. ఎందుకంటే అది ఎపిసోడ్ లో వేసి ఉండుంటే అసలు విషయం తెలిసేది. ఏ ఒక్క సీతాఫలం అయితే ఒక్క సీతాఫలం నువ్వెందుకు తినేసావు, అందరికి చిన్న చిన్న ముక్క ఇచ్చేదాన్ని అని అన్నది కదా. అదే వ్యక్తి నేను బిస్కెట్ కూడా అందరికి ఒక్కొక్క ముక్క పంచుతాను అన్న ప్రేరణ యష్మి ఎప్పుడైతే పట్టుకొచ్చిందో అది ఒక ప్లేట్ లో పెట్టుకుంది, ఇలా ఓపెన్ చేసింది, స్పూన్ పెట్టుకుని తినేస్తుంది. కనీసం ఎవరైనా తింటారా అని కూడా అడగలేదు. ఈవెన్ యష్మి వచ్చా అది నాకు ఇస్తే నువ్వు తింటున్నావు ఏంటని కూడా అన్నది యష్మి. కనీసం అది ఎందుకు వచ్చింది అన్న ఆలోచన కూడా లేకుండా నువ్వు ఓపెన్ చేసుకుని తినేసావే. ఈ రోజు రోహిణి కూడా లాస్ట్ లో కూర్చుని మాట్లాడుతుంది, వాళ్ళ ఫుడ్ అసలు పంచరు, తేజకు వచ్చిన ఫుడ్ మాత్రం వాళ్ళు తినేసారని. మరి ఓన్లీ విష్ణు మీదే, విష్ణు ఒక్కతే గివింగ్ లేదు అని చెప్పేసి నేను బ్యాక్ పిచ్చింగ్ చేసింది నైట్ అంతా కూర్చుని. మరి ఈమెం చేస్తుంది ఈ రోజు తేజతో గొడవ ఏంటబ్బా? ఆ తేజతో గొడవ అవసరమా? దోశ తను విష్ణు దోశని తను అడిగాడు, ఎక్స్ట్రా దోశ అడగలేదు. దానికోసం ప్లేట్ పట్టుకెళ్ళిస్తే ప్లేట్ లో ఇక్కడ విష్ణు నిఖిల్ నువ్వురా ఈ ఫ్రెష్ దోశ నీది అని పిలుస్తుంది. అసలు అర్థం ఉందా? కొంచెం ఆ ఎంపతి అన్నది నిజంగా ఏదైతే విష్ణు అంటదో ఈ అమ్మాయికి ఫుడ్ విషయంలో ఎంపతి లేదని లేదు. వర్స్ట్ అక్కడ తేజ విషయంలో ఏం బిహేవియర్. మళ్ళీ అంతా చేసేసి నాకు మెగా చీఫ్ నెక్స్ట్ టైం ఇస్తే నేను కిచెన్ లో ఉంటా, ఇది చాలా రిస్కీ అని క్యూటీనెస్, కన్నింగ్ క్యూటీనెస్. ఒకప్పుడు అంటే ఈమె గురించి తెలియదు కాబట్టి ఈమె క్యూట్నెస్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈమె కన్నింగ్నెస్ తెలిసిపోయాక ఈమె ఏం చేసినా కన్నింగ్ క్యూట్నెస్ కనపడుతుంది. అక్కడ చూడప్ప మా పిల్లోడు తేజ ఇలా ప్లేట్ పట్టుకుని రెడీగా ఉంటే ఏదో అడుక్కునేవాళ్ళలాగా. లేదు నేను అందులో వేయను, నిఖిల్ నువ్వు రా నీ దాంట్లోనే వేస్తా. అక్కడికి నిఖిల్ నేను నా దాంట్లో కత్తాను వచ్చాడు కదా ఫస్ట్ అందులో వేయి అంటున్నాడు నిఖిల్. దాన్ని స్ట్రిక్ట్నెస్ అంటారా? స్ట్రిక్ట్నెస్ కాదు దాన్ని. మళ్ళీ అంటుంది తేజ ఎక్స్ట్రా పట్టుకెళ్ళాడు కాబట్టి అవినాష్ రా నీకు కూడా ఎక్స్ట్రా వేస్తానంట. అవినాష్ అంటాడు నువ్వేమో నాకు ఎక్స్ట్రా వేయకమ్మా, నేను యష్ మీద నాకేమన్నాను బాగా చెప్పాడని అనిపించింది. అక్కడ అవినాష్ ఎక్స్ట్రా అడగలేదు, ఇక్కడ తేజ ఎక్స్ట్రా అడగలేదు. విష్ణు దోశ తన దాంట్లో ఏమంటే అది ఎక్స్ట్రా దోశ అంటది, గొడవ పడుతుంది చిరాగ్గా ఫుడ్ విషయంలో. అది కూడా తనేం ఎక్స్ట్రా తినలేదు, మళ్ళీ విష్ణు దోశ వేసి ఎక్స్ట్రా దోశ తిన్నాడంటది. ఏం బిహేవియర్ అది చిరాగ్గా ఫుడ్ దగ్గర? రోజు ఫుడ్ కూడా ఫస్ట్ నుంచి అంతే. ఎగ్స్ కోసం నామినేషన్ ఇవే పని. మళ్ళీ విష్ణుని అంటుంది గివింగ్ లేదు అని. ఇంకెక్కడ ఏడ్చింది గివింగ్? వేరే వాళ్ళ గురించి అంటుంది. మళ్ళీ అంతా అయిపోయాక మళ్ళీ మనం ఎక్కడ నెగిటివ్ అయిపోతాను. బిగ్ బాస్ నెక్స్ట్ టైం నేను బిగ్ బాస్ మెగా చీఫ్ చేయండి, కిచెన్ చాలా రిస్కీ అంటుంది. చిరాకు వస్తుంది ఆ కన్నింగ్ క్యూట్నెస్ చూసి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక 15 మినిట్స్ అయిందమ్మా
బిగ్ బాస్ ముద్దు బిడ్డది ఎపిసోడ్, అందులో కూడా వాళ్ళ ఆయన ఈమెను మాత్రం ఓ రేంజ్ ఎక్స్పోజ్ చేశాడు. లోపలికి రాగానే ఆ బెడ్ మీద ఆ దుప్పళ్ళు అవన్నీ చూసి ఏంటి ఇంట్లోనూ ఇంతే ఇక్కడ ఇంతేనా అన్నాడు ఆయన. ప్రేరణ పిఆర్ వచ్చేస్తుంది కింద కామెంట్స్ చేయడానికి. ఇక్కడ అంటే మెగా చీఫ్ గా బాధ్యతలు చూసుకుంటుంది కాబట్టి క్లీన్నెస్ చేస్తుందా? మెగా చీఫ్ గా బాధ్యతలు చూసుకుంటున్నప్పుడు క్లీన్ చేస్తుంటే నువ్వెందుకు విష్ణు పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళావు? మళ్ళీ అక్కడ అంతా కింద క్లీన్ చేస్తూ విష్ణు అంతే అస్సలు నీట్ గా పెట్టుకోదు అని చెప్పేసి ఎన్ని అన్నావా అమ్మాయిని? ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చి చెప్తున్నాడు నువ్వు ఇంట్లోనే అంతే ఇక్కడ అంతేనా అని చెప్పేసి వెంటనే లేదు నేను చాలా నీట్ గా ఉంచుకుంటానని సర్దింది. అదే ఆమె ఒరిజినాలిటీ. ఇక్కడ మాత్రం బిల్డప్ ఇచ్చి అందరికి మాత్రం టార్చర్ చూపించింది. ఎప్పుడైతే మెగా చీఫ్ గా దిగిందో వెంటనే విష్ణు అంటది రెడీగా ఉండు నామినేషన్స్ కానీ. నెక్స్ట్ వీక్ ఫుల్ నామినేషన్స్ పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి రోహిణి అంటది విష్ణును పృథ్వీ మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నారంటే ఎందుకు ఈమెకి? వాళ్ళ అమ్మకే లేని బాధ ఈమెకి ఎందుకు అబ్బా? వాళ్ళ ఫాదర్ వచ్చారు, సొంత పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చి తనకు విష్ణు అంటే ఇష్టం అని చెప్పి వెళ్ళారు ఆవిడ. వాళ్ళకి లేని ప్రాబ్లం నీకు ఎందుకు? వాళ్ళిద్దరూ మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నారంటే ఎందుకు ఈ రోహిణికి అసలు? ఇంకొకటి 2 బయట విష్ణుకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే విష్ణు కిందకి దిగి కిందకు వంగి పృథ్వీ వాళ్ళ మదర్కి దండం పెట్టుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ పృథ్వీని కన్నందుకు అని దండం పెట్టుకుంటే చీ పృథ్వీని కన్నందుకు థ్యాంక్ యూ అంటది ఏంటని చెప్పేసి అంటున్నారు. నేను ఒక విషయం చెప్తే ఆల్రెడీ చెప్పాను కూడా నేను. ఇది ఏంటి అంటే నిఖిల్ హౌస్ లోకి వచ్చినప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ని కూడా సేమ్ ఇలాగే అన్నది పృథ్వీ. ఎంత మంచి గుణాలతో నిఖిల్ని పెంచినందుకు చాలా థ్యాంక్ యూ ఆంటీ అని. అప్పుడు కూడా అన్న ఈ అమ్మాయి చూడ మాటలు నిజంగా ఎంత హంబుల్ గా మాట్లాడు. సేమ్ అందరితోనే అలాగే బిహేవ్ చేసింది. ఓన్లీ పృథ్వీతోనే అలా బిహేవ్ చేసినట్టు ఆ వీడియోస్ వైరల్ చేసి కేవలం ఆ అమ్మాయి ఓటింగ్ తగ్గించి ఈ వారం ఏదోలాగా ఆమె ఎలిమినేట్ అయిపోతే ఓ పని అయిపోద్దని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ యష్మి గురించి కూడా యష్మి హౌస్ లో ఉన్నందుకే సీజన్ ఫ్లాప్ అయిపోయింది అని ఏవేవో వీడియోస్ వైరల్ చేస్తున్నారు. అది అనవసరమైన వైరల్ అవి. వాళ్ళు తప్పు లేకపోయినా ఇరికించి పనిగట్టుకుని. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోహిణి వాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడడం నాకు అనవసరం అని అనిపించింది. వాళ్ళ సొంత తల్లే విష్ణువుని సపోర్ట్ చేసింది, ఈమెకి ఎందుకు అని నాకు అనిపించింది. నెక్స్ట్ మెగా చీఫ్ టాస్క్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కాబట్టి ఇందులో ఎక్కువ చెప్పక్కర్లేదు. బట్ ఫస్ట్ అవినాష్ నిజంగా సూపర్ ఫాస్ట్గా వచ్చి పెట్టేశాడు. సెకండ్ విత్ ఇన్ సెకండ్స్, కొంచెం సెకండ్స్ డిఫరెన్స్ లో నెక్స్ట్ రోహిణి వచ్చి పెట్టింది. నెక్స్ట్ నిఖిల్ వచ్చి పెట్టాడు. బట్ నిఖిల్ ఒక నాటు తీయడం మర్చిపోయాడు. బట్ అప్పటికే వీళ్ళు విన్ అయిపోయారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఫాస్ట్గా వచ్చి పెట్టేసి మిగిలిన వాళ్ళు లేట్ అయింది. సో నబీల్ మాత్రం ఏంటది ధాన్యం బస్తాలతో పోల్చుతున్నాడు. ఒడ్లు బస్తాలు తీయడం వచ్చు కాబట్టి అవినాష్ ఫాస్ట్గా తీసాడంట. ఇది మాత్రం సూపర్ కామెడీగా అనిపించింది నాకు. ఇది అయిపోయింది. దీని గురించి ఆల్రెడీ ఆ వీడియోలో మాట్లాడాం కాబట్టి ఇక్కడ వద్దు. నెక్స్ట్ వచ్చేసి అవినాష్ రిక్వెస్ట్ చేస్తాడు బిగ్ బాస్ని, ఇంకా తేజ ఫ్యామిలీని పంపండి బిగ్ బాస్ అని చెప్పేసి. ఈ టైంలో గౌతమ్ కూడా నెత్తి మీద ఎలా నిమురుతూ ఉంటాడు. అసలు బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈలోపు ప్రేరణ తేజ డిస్కషన్ జరుగుతుంది. అంటే తేజ వాళ్ళ మదర్ కోసం ఫీల్ అవుతుంటే ప్రేరణ ఏమన్నా అన్నదా? నేను ఎపిసోడ్లో ఎలా మిస్ అయ్యాను మరి, ఎక్కడైనా నేను ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయినేమో, నేను చూడలేదు. అది ఏమన్నదో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నేను రేపు కవర్ చేస్తాను, రేపు లైవ్ వీడియో. ఇప్పుడు లైవ్ చూస్తున్నా కదా, అందులో కవర్ చేస్తాను రేపు. ఏదో అన్నది తేజ ఫీల్ అవుతున్నాడు అంటే వాళ్ళ ఆవిడ కోసం, వాళ్ళ మదర్ కోసం ఫీల్ అవుతుంటే ప్రేరణ ఏమన్నా నువ్వు అనవసరంగా ఎమోషన్ చూపిస్తున్నావు. ఎందుకంటే ఇంతకుముందు నైనీని అన్నది, అంతకుముందు మణిని అన్నది వీళ్ళ ఏడుపులంతా బయట యాక్టింగ్ అని చెప్పేసి. వాళ్ళ ఏడుపులంతా బయట యాక్టింగ్ అయితే నీకు తెలుసు మీ ఆయన వస్తాడని లోపలికి, నువ్వెందుకు ఏడ్చావు మరి? ఆ వీడియో చూసి ఏంటది ఆ హోర్డింగ్ చూసి అవన్నీ పట్టుకుని తిరిగి ఇవన్నీ యాక్షన్స్ కదా? వేరే వాళ్ళవే యాక్షన్సా? వేరే వాళ్ళే ఆడియన్స్ కోసం చేస్తారా? గౌతమ్ ఏమంది, నువ్వు ఆడియన్స్ కోసం చేస్తావు, ఆడియన్స్ కోసం. ఈమె ఆ హోర్డింగ్ పట్టుకుని ఎందుకు తిరిగిందమ్మా? ఇల్లంతా ఎవరి కోసం తిరిగింది? మీరు తిరుగుతారా అలాగా? ఇదంతా కంటెంట్ కోసమే కదా. హోర్డింగ్ పట్టుకొచ్చి నేను మెగా చీఫ్ అని చూపించడం ఇవన్నీ ఎందుకు చూపించింది? అవన్నీ కంటెంట్ కోసమే కదా. ఈమె చేసేవన్నీ కంటెంట్ కి, గౌతమ్ ఏమో ఆడియన్స్ కోసం ఆడతాడు. ఇప్పుడేమో తేజ వాళ్ళ మదర్ కోసం ఫీల్ అయితే అది కూడా ఆడియన్స్ కోసమే. మొన్న మణిని కూడా అలా అన్నది, నైని పావనిని అలా అన్నది, వాళ్ళ ఏడుపులు ఆడియన్స్ కోసమే అని. అంటే ఈమె ఏడుపేమో నిజము, ఈమె ఆ హోర్డింగ్లు పట్టుకుని ఇల్లంతా తిరగడం అవన్నీ కన్నింగ్ క్యూటీనెస్. అది ఒక్కసారి మాస్క్ ఊడిపోయిన తర్వాత వాళ్ళు ఎంత యాక్ట్ చేద్దామన్నా నాలాంటి వాళ్ళకైతే అసలు ఎక్కదబ్బా. నేను అంత త్వరగా పడుకోను.
నాలాంటి ఆడియన్స్ కూడా త్వరగా పడిపోరు. ఆల్రెడీ ఒకసారి నీ మాస్క్ కూడా పీకి అవతల పడేసావు. పడేసిన తర్వాత నువ్వు ఇప్పుడు కన్నింగ్ క్యూటీనెస్ వేషాలు వేస్తుంటే నాలాగే అనుకుంటారు ఆడియన్స్ అని నేను అనుకుంటారు కూడా. సో ఇది నెక్స్ట్ అందరూ అడిగారు లోపల పంపమని. తర్వాత ఫుల్ పడుకున్నారు. లైవ్లో అయితే ఇంకా ఆవిడ రాలేదు, అందరూ పడుకున్నారు. ఈలోపు ప్రేరణ అండ్ నబీలు వాళ్ళ మదర్ రాకముందు ప్రేరణ అండ్ నబీలు బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేశారు. అదే చెప్తున్నా కదా, ఈ నబీలు టూ మచ్ అబ్బా. అక్కడ వాళ్ళతో ఏమో ప్రేమగా మాట్లాడతాడు, చాటు నుంచి బ్యాక్ పిచ్చింగ్. ఇప్పుడు ప్రేరణ నబీలు వీళ్ళిద్దరూ కూర్చొని తేజ, అవినాష్, రోహిణి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు. ఇదే పని. మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమో ఫ్రెండ్స్గా ఉన్నారు. టూ మచ్. అందుకే అనుకుంటా వీళ్ళిద్దరు మైండ్ సెట్ కలిసింది ప్రేరణ అండ్ నబీల్ది. ఎప్పుడు ఎవరో ఒకరి గురించి బ్యాక్ పిచ్చింగ్లు చెప్పుకోవడమే. నెక్స్ట్ ఈలోపు బయట ఫోన్ మోగుతుంది. కిచెన్లో ఉన్నాడు. ఏమైనా పరిగెట్టాడా తేజ, ఓ రేంజ్ పాపం. ఆ పరిగెట్టుకు వస్తుంటే నిజంగా హ్యాపీనెస్ అనమాట. మనకే హ్యాపీనెస్ వచ్చింది చూస్తున్న వాళ్ళకే. ఇన్ని రోజులు వెయిట్ చేశాడు కదా పాపం తేజ అని చెప్పేసి వచ్చాడు. హాయ్ నాన్న బాబు అని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత గేట్ ఓపెన్ చేస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అబ్బా, మీలో కూడా ఎవరికైనా ఫీలింగ్ వచ్చిందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆవిడ వచ్చి చెప్తారు, నువ్వు ఇప్పుడు తేజ 4.0 అసలు నువ్వు ఇలా గేమ్ ఆడతావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా ఆడుతున్నావు, 4 వీక్స్లో మాత్రం బాగా తగ్గు అని చెప్పారు. ఊరోళ్ళందరూ నేను ఫైనల్ వరకు ఉండాలి అని చెప్పేసి ఫోన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. మరి ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించలేదు. ఆవిడకి నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పారు తేజకి. చికెన్ కర్రీ, ఆలు కర్రీ తెచ్చారంట, తినిపించారు. వెళ్ళేటప్పుడు నువ్వు ఏడుకో, ఏడిస్తే ఊరుకోను, ఏడిస్తే బాగోదు అని చెప్పారు. అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. బిగ్ బాస్ వల్ల నేను ఫుల్ బిజీ అయిపోయాను అని చెప్పి తేజ తన సక్సెస్ గురించి చెప్పుకున్నాడు. నిజంగానే ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చి చెప్పినప్పుడే నేను షాక్ అయ్యా. 20 బ్రాంచెస్ ఓపెన్ చేశాడు జస్ట్ 6 months గ్యాప్లో అని చెప్పేసి. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వచ్చాక నాకు ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. రోహిణి అంటే, ఒరే నీకు అంత ఎక్సైట్మెంట్లు కూడా నీ డైలాగ్స్ ఎలా వస్తున్నాయి అమ్మాయి, అయితే బిగ్ బాస్ థ్యాంక్ యూ, బిగ్ బాస్ థ్యాంక్ యూ, అక్కడే ఆగిపోయేవాళ్ళం, నువ్వు 100 డైలాగ్స్ కొట్టావు అని చెప్పేసి అంటది. ఆ తర్వాత అంటది, ఇప్పుడు నీ కోసం ఫుడ్ వస్తే లాక్కుని మరీ తినేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు మనల్ని ఒక్కళ్ళనైనా అడిగారా మనకి నీకు కావాలా అని అంటే, గౌతమ్ని కూడా అడిగితే నన్ను అడగలేదు కానీ నేను పృథ్వీకి ఫిష్ వచ్చింది, ఫిష్ ఫ్రై, అది నేనే అడుగుతున్నాను అని చెప్పేసి గౌతమ్ చెప్తాడనమాట. సో అది మరి నిన్నటి వరకు ఏమన్నారు, మెగా చీఫ్ అందరికీ ఒక బిస్కెట్ ఉన్నా అందరికీ పనిచేస్తుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కబుర్లు ఈ రోహిణి నిన్న ఏదో గౌతమ్, నిఖిల్ వీళ్ళందరూ ప్రేరణకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. అబ్బా నైట్ కూర్చుని గౌతమ్, ఎవరెవరు ప్రేరణకు ఆపోజిట్ మాట్లాడుతున్నారంటే గౌతమ్, తేజ, నిఖిల్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రేరణ బిహేవియర్, ప్రేరణ మాటల వల్ల మాకు నచ్చట్లేదు, లేదంటే పని చేయకపోవడం ఇవన్నీ కాదు అంటే రోహిణి పొగుడితే ఆమె గురించి గొప్పలు చెప్తుంది అనమాట. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చుని మాకు కొంచెం కూడా తినడానికి పెట్టలేదని? అదే కదా వాళ్ళందరూ చెప్పారు. మరి ఎందుకు వెనకేసుకొచ్చావు ముందేం వెనకేసుకొచ్చి ఇప్పుడు చెప్తుంది. అందరూ బయట జనాలు ఆల్రెడీ కనపడింది అదే. ఇవి అనవసరంగా ఇది చెప్పడం వల్ల కొంతమంది ఆ మొక్క పట్టుకుని రోహిణి సపోర్ట్ చేసేసింది, ప్రేరణ చాలా మంచిదని చెప్పేసి బయట ప్రచారం మొదలు పెట్టారు. కానీ అక్కడ నిజం మాట్లాడింది ఎవరు? నిఖిల్ నిజం మాట్లాడాడు, గౌతమ్ నిజం మాట్లాడాడు, తేజ నిజం మాట్లాడాడు. ఆ తర్వాత నిఖిల్ లోపలికి వెళ్ళి విష్ణుతో, యష్మితో, పృథ్వీతో కూడా చెప్పాడు ఏమని, ఇలా బిహేవ్ చేస్తుంది ప్రేరణ, నేను ఎగ్గ దోశ వేసుకుంటున్నప్పుడు నాతో ఇలా బిహేవ్ చేసింది, బిస్మిల్లా బాత్ చేసుకుంటుంటే అలా బిహేవ్ చేసింది, ఇప్పుడు గౌతమ్తో కూడా అలాగే బిహేవ్ చేసింది, ఈవెన్ తేజ అలా బిహేవ్ చేయొద్దని చెప్తే నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నది అంటే యష్మి కూడా అంటుంది, నేను చెప్పినా కూడా నన్ను అలా అంటుంది, నేను చెప్పను అని చెప్పేసి ఇన్ని డిస్కషన్స్ జరిగితే ఇవేవి జనాలకు కనపడలేదబ్బా. ఏవైతే ప్రేరణ పిఆర్ కొన్ని ఎడిట్ వీడియోస్, రోహిణి చాలా బాగా మాట్లాడిందని చెప్పేసి ఏదైతే ఉందో ఆ క్లిప్స్ ఉంటే వాటి మీద వీడియోస్ చేసుకుంటారు. నిజం ఒకటి, బయట జరుగుతున్న ప్రచారం ఒకటి. ఒక్క రోహిణి ప్రేరణను సపోర్ట్ చేస్తే ఇక్కడ గౌతమ్, నిఖిల్, తేజ వీళ్ళ ముగ్గురు మాటలు మ్యూట్ చేస్తారు. అంటే వాళ్ళ మాటలు బయటకు రాలేదు, ఎందుకంటే అవి లైవ్ లో జరిగాయి కదా. వీళ్ళు 3 మాటలు బయటకు రాకుండా రోహిణి ప్రేరణను పొగిడిన విషయం మాత్రం బయట ప్రచారం జరుగుతుంది. అందుకే నేను ఎటువైపు నిజం ఉండాలో అటు నేను ఉంటున్నా. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. ఇంకా మీరు మాత్రం ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది, ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ముఖ్యంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ బాటమ్ 2లో అస్సలు ఉండేలా చూసుకోకండి. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది ఆల్రెడీ. అవినాష్ మెగా చీఫ్ అయ్యి ఉన్నాడు. పొరపాటున నబీల్ కనుక మెగా చీఫ్కి అది యూజ్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కాబట్టి ఓటేసుకోండి మర్చిపోకండి.